హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనకు రబ్బీ సీజన్లో వేసుకోవలసిన ముఖ్యమైన పంటల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం. సో మనకు రబ్బీకి చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న అనే పంటకి మనకు అక్టోబర్ నుంచి నవంబర్ 30 వరకు మనకు విత్తుకుంటాము. ఇందులో స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక రకాలు కూడా సాగు చేయొచ్చు. అదేవిధంగా మనకు రబ్బీలో ఇంకా ముఖ్యమైన పంట ఒకటి చూసుకున్నట్లయితే శనగ, పప్పు శనగ అంటాం, బెంగాల్ గ్రామ్. ఇది కూడా మనకు అక్టోబర్ నుంచి నవంబర్ చివరి వరకు మనకు సాగు చేసుకోవచ్చు. దీనికి బ్లాక్ కాటన్ సాయిల్ ముఖ్యమైనది అన్నమాట. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు రబ్బీలో సాగు చేసినటువంటి పంట ముఖ్యమైనది వేరుశెనగ. ఈ వేరుశెనగ పంటని కూడా మనము కొన్ని ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ చివరి వరకు ఈ పంటని సాగు చేస్తారన్నమాట.